సో ఇవాళ నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ ఫ్రై ఐటమ్. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై చేస్తాను. సో దాని పేరేంటో తెలుసా? వెంకాప్ చికెన్ కేఫ్రియల్. సో ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి దానిపైన పెట్టి ఆయిల్ వేద్దాం. ఒక ఇలైచి, వెల్లుల్లి, అల్లము, కరివేపాకు. ఇప్పుడు ఇందులో ఈ చికెన్ పీసెస్ వేసేద్దాం. చికెన్ పీసెస్ వేసాం కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, ఇది చికెన్ తందూరి మసాలా, సోంపు, ఉప్పు, రెడ్ చిల్లీస్ని ఇలా స్మాష్ చేసుకోవాలి, క్రష్ చేసుకోవాలి. పూర్తిగా పౌడర్ వేయాల్సిన అవసరం లేదు. సో ఒక్కసారి చికెన్ని కదిలిద్దాం. ఇది మాత్రం చాలా సిమ్లో పెట్టి చేయాల్సిన రెసిపీ. ఎందుకంటే మనం పౌడర్స్ అన్నీ డైరెక్ట్గా ఆయిల్లో యాడ్ చేస్తున్నాం కదా, ఆ పౌడర్స్ అన్నీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు నేను కొబ్బరి పొడి వేస్తున్నాను. చూడండి, ఆయిల్లో ఈ పౌడర్స్ అన్నీ గ్రేవీ, థిక్ గ్రేవీ లాగా ఉన్నాయి. సో ఆ గ్రేవీ అంతా ఇప్పుడు మన పీస్కి ఖచ్చితంగా ఇలా పట్టుకోవాలి. ఈ పెరుగు మ్యాజిక్ చూడండి. కొత్తిమీర యాడ్ చేద్దాం కొంచెం. ఈ గ్రేవీ అంతా పోయి కొంచెం డ్రై అయ్యేదాకా ఫ్రై చేయాలి. వెంకాప్ చికెన్ కేఫ్రియల్ రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని